ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాల ప్రకటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ మీ సమరం తెలంగాణ ప్రజలపైన అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు సమరమంటున్నాయని అంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే రాజకీయ కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దన్న సీఎం కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని కామెంట్ చేశారు. కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి. ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించారా అని చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. మీరందరూ మా కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్, హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలను ఉద్దేశిస్తూ ఉద్యోగ సంఘాలు రాజకీయ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా రాజకీయ పక్షాలకు పావులుగా మారుతున్నారు ఉద్యోగ సంఘ నాయకులు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మీ సమరం ఎవరి మీద? తెలంగాణ ప్రజలపైన మీ సమరమా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త కోరికలతో ఉన్నటువంటి వ్యవస్థని కుప్పకూలేలాగా చేయొద్దు. కొత్త కోరికలతో ఏ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లోపాలు, లోటుపాట్లు చేయాలి, ఏ పథకాన్ని ఆపేయాలో చెప్పండి, మీరే చెప్పండి అంటూ కూడా నేరుగా
ఎవరైతే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళనే సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు. 35 ఏళ్ళు ప్రజలు మనకి జీతాలు ఇచ్చి ఉద్యోగం విరమణ తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నామా? సేవ చేయడానికి మనం వచ్చాం. 2% ఉన్నటువంటి మనం 98% ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసేలాగా పనిచేయాలా, లేదు వాళ్ళ పొట్టకొట్టి మాకు జీతాలు పెంచాలి, మాకు కొత్త కొత్త కోరికలు తీరాలి అని కోరుకోవాలా అనేది మీరే ఆలోచించాలి అంటూ కూడా ఉద్యోగ సంఘాల నేతలను సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.